అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెస్టేజ్ ఆయుష్ అంతే రెస్పోకేర్ గురించి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామండి. సీజనల్గా మనకొచ్చే ఇన్ఫెక్షన్స్ని చాలా చక్కగా అరికట్టగలిగేది ఒక అద్భుతమైన ప్రోడక్ట్. మరి దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా పనిచేస్తుంది అనేది మనం వివరాలు తెలుసుకుందాం. చూడండి, మన ఊపిరితిత్తులు బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. ఈరోజు వెస్టేజ్ ఆయుష్ అంతే రెస్పోకేర్ గురించి కూడా అందుకే తెలుసుకుందామండి. మన ఊపిరితిత్తుల్ని ఎలా కాపాడుకోవాలి, ఇది ఎలా కాపాడుతుంది ఈ ప్రోడక్ట్ అనేది తెలుసుకుందాం. రెస్పోకేర్ అంటే ఏమిటి అసలు? ఇది ఒక ఆయుర్వేద ఫార్ములా అండి. ముఖ్యంగా రెస్పిరేటరీ సిస్టమ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఒక ప్రోడక్ట్ అన్నమాట. శ్వాస కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. అలాగే ఇది 100% హెర్బల్ ఇంగ్రీడియంట్స్తో తయారైన వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. చూడండి, న్యాచురల్గా మనం హెల్త్ని కాపాడుకోవచ్చు ఈ ప్రోడక్ట్ వాడుకోవటం వల్ల. చూడండి, ఆస్తమా, దగ్గు, ఆయాసం, ఎలర్జీస్, జలుబు లాంటి సమస్యలతో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ సమస్యలన్నిటిలో కూడా ఈ రెస్పోకేర్ అనేది చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి. సీజన్ మారిందంటే కూడా ఈ ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే రెస్పోకేర్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందామండి. ఇది ఏం చేస్తుందంటే ఊపిరితిత్తుల్లో శ్వాస నాళాలని శుభ్రం చేసి శ్వాస మంచిగా జరిగేలాగా చేస్తుంది. ఊపిరితిత్తులకి ఏదైనా సరే కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నా, కొంచెం ఎలర్జీ అలాంటివి ఉన్నా, శ్వాస పీల్చుకునే ఇబ్బంది ఉన్నా సరే దాన్ని తగ్గించి మంచిగా శ్వాస పీల్చుకునేలాగా, అంటే శ్వాసక్రియ జరిగేలాగా చూస్తుందన్నమాట. ఇంకా ఇమ్యూనిటీని పెంచి సీజనల్ ఇన్ఫెక్షన్స్ అంటే దుమ్ము, కాలుష్యం, చలి, వాతం ఇలాంటి వాటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ని రాకుండా చూస్తుందన్నమాట. వాటి నుంచి మనకి రక్షణ ఇస్తుంది. ఇంకా బ్రీతింగ్ కెపాసిటీని పెంచుతుంది, అంటే లంగ్స్ పవర్ని పెంచుతుందండి. కామన్గా బ్రీతింగ్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో మనం అంటే లంగ్స్ ప్రాబ్లం స్టార్ట్ అవుతున్నట్టు. లంగ్స్ వీక్ అయినప్పుడే మనం ఈ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది మనకు వస్తూ ఉంటుంది. ఈ లంగ్స్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుందండి. ఇంకా స్మోక్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ స్మోక్ చేసే వాళ్ళకి, పొల్యూషన్లో ఎక్కువగా వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా వచ్చేసి రెస్పోకేర్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, అసలు అవి ఎలా పనిచేస్తాయో చూద్దామండి. ఫస్ట్ది తులసి, హోలీ బేసిల్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే శ్వాసకోశం రక్షణని ఇస్తుంది. ఇది శ్వాసకోశం ఎప్పుడైతే దాని క్లియరెన్స్ని చక్కగా చేస్తుంది అనమాట. తులసి అనేది శ్వాస మంచిగా ఉంటేనే మనం బాగున్నట్టండి. బ్రీతింగ్ ఆడకపోతే ఏమన్నా ఉందా? మరి ఆ బ్రీతింగ్ని చక్కగా తీసుకోవడంలో తులసి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వసాక. ఈ వసాక వచ్చేసి దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. మనకి సీజన్ మారినప్పుడైనా తరచూ ఇమ్యూనిటీ డౌన్ వల్ల కూడా దగ్గు, జలుబు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులను తొలగించడంలో వసాక చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే సొంటి, డ్రై జింజర్ అండి, శరీరంలోని కఫాన్ని తొలగిస్తుంది. అంటే కఫం ఈ సీజన్ మారిందంటే చాలు కఫం అనేది చాలా మందిలో పడుతూ ఉంటుంది. అంటే తెమ్మడ అంటాం కదా, అది దాన్ని తగ్గించడంలో డ్రై జింజర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ములైతి. ఈ ములైతి ఏం చేస్తుందంటే గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ అంటే నొప్పిగా ఉండటం, గొంతులో గురగ రానటం ఇలాంటివి ఉంటాయి కదండి, అలాంటి వాటిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. పిప్పలి. నెక్స్ట్ వన్ పిప్పలి. ఈ పిప్పలి ఏం చేస్తుందంటే లాంగ్ పెప్పర్ అంటాం దీన్ని, ఊపిరితిత్తుల్ని శుభ్రం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల్లో ఏదైనా సరే ఇన్ఫెక్షన్ ఉన్నా
వాటన్నిటినీ క్లియర్ చేసి చక్కగా ఊపిరితిత్తులు హెల్తీగా ఉండేలాగా చూస్తుంది. ఇంకా మరి ఈ రెస్పోకేర్ ఎవరెవరు వాడాలి అంటే తరచూ జలుబు దగ్గు వచ్చేవాళ్ళు, అలాగే నిమ్ము ఆస్తమా ఉన్నవాళ్ళు, ఇంకా పొల్యూషన్లో ఎక్కువ శాతం ఉండేవాళ్ళు, ఒక విధంగా చాలామందికి డస్ట్ పొల్యూషన్ కూడా ఉంటుంది, డస్ట్ ఎలర్జీ. ఈ డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు, ఎలాగో వాళ్ళు స్మోకింగ్ అనేది మానలేరు, కానీ ఈ రెస్పోకేర్ తీసుకునే మంచి అలవాటు చేసుకుంటే వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అలాగే తరచూ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు బ్రీతింగ్ ప్రాబ్లంతో. ఇమ్యూనిటీ డ్రాప్ అయినా సరే లంగ్స్ అనేవి అంత యాక్టివ్గా పనిచేయవండి. అలాంటి వాళ్ళకు కూడా రెస్పోకేర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి రెస్పోకేర్ ఎలా వాడాలి అంటే రోజుకు 2 నుంచి 3 క్యాప్సూల్స్ తీసుకోవచ్చండి. తిన్న తర్వాత ఒక ½ అన్ అవర్ తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఉదయం 1, రాత్రిపూట 1. కొంచెం ఇబ్బందిగా ఉంటే 3 పూట్ల వేసుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళతో వేసుకుంటే ఇంకా బాగా తొందరగా వర్క్ చేస్తాయి అన్నమాట. మన సప్లిమెంట్స్ ఏవైనా సరే గోరువెచ్చని నీళ్ళతో వేసుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా మనకి రిజల్ట్ ఇస్తాయి అన్నమాట. ఇదండి మరి రెస్పోకేర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ని ఈ రెస్పోకేర్ వాడుకొని మనం 100% క్యూర్ చేసుకోవచ్చు. మరి మీ ఆరోగ్యం మీద మీరు వేసే ప్రతి అడుగు చాలా విలువైందండి. వెస్టీజ్ సప్లిమెంట్స్ మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంలో చాలా సహాయపడతాయి. సహజమైన మార్గంలో ఆరోగ్యంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇవి మంచి పోషకాలు. మీ ఆరోగ్య ప్రయాణం కోసం ఈ వీడియో ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా టచ్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే అందుతాయి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. చక్కగా ఇంకేమైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేయండి. ఈ నెంబర్కి కాల్ కూడా చేయొచ్చు. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.